హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు న్యూ వీడియో. డే నెంబర్ 30 మాల్టా కంట్రీలో ఉన్నాను. ఎర్లీ మార్నింగ్ 4 o'clock. ఇప్పుడు ఇక్కడ నుంచి నేను స్టార్ట్ అవుతున్నాను నెదర్లాండ్స్లోని ఆమ్స్టర్డామ్కి. ఫ్లైట్ ఉంది 7:15 ఆ టైంకి. ఇప్పుడు ఇంకా పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ నమ్ముకుంటే పని అవ్వదు కాబట్టి బోల్ట్ యాప్ ఉంటే డౌన్లోడ్ చేసి పెట్టుకున్నా. కొంచెం రోడ్ వరకు వెళ్ళేసి ఇంకా ఎయిర్పోర్ట్కి క్యాబ్ బుక్ చేసుకుని వెళ్తాను. ఈ ట్రిప్లో నా ఫస్ట్ క్యాబ్ అనుకోండి. పని ఎయిర్పోర్ట్కి వెళ్ళిన తర్వాత కలుస్తాను మీకు. అండ్ లెట్స్ ఫ్లై టు ద నెదర్లాండ్స్. క్యాబ్ తీసుకుంటానని చెప్పాను కదా, వచ్చాను. ఆ బోల్ట్ యాప్లో చూస్తే ఫస్ట్ €7 చూపించింది. కొంచెం అట్లా సందు దాటి బయటకు వచ్చి మళ్ళీ చూస్తుంటే €20 అయిపోయింది. €7 కాస్త ఇదంతా అవుదని చెప్పి ఊబర్ బుక్ చేసుకున్నాను మన ఇండియన్ యాప్లోనే. €13 వచ్చేసినాయి. సర్లే అని చెప్పి వచ్చిన €13 క్యాబ్కి అయిపోయింది. ఓకేనా. ఇప్పుడు వచ్చేసి నాకు ఈ మాల్టా నుంచి ఆమ్స్టర్డామ్కి ఫ్లైట్ బుక్ చేసుకున్నాను. మాల్టా ఎయిర్ ₹8,000 పడింది నేను బుక్ చేసుకున్నప్పుడు. ప్రాబ్లం ఏమైందంటే నేను బుక్ చేసుకున్నప్పుడు ఓన్లీ హ్యాండ్ బ్యాగేజ్ ఇచ్చారు వాళ్ళు. చెక్-ఇన్ ప్యాకేజ్ కొందామని చెప్పి ట్రై చేస్తుంటే నేను బుక్ చేసుకుని ఆల్మోస్ట్ 2 months అవుతుంది. ఈ 2 monthsలో ఒక 20 నుంచి 30 సార్లు ట్రై చేసిన అవ్వట్లేదు. ఎందుకంటే ఇంతకుముందు మాల్టా ఎయిర్ కాస్త ఇప్పుడు పేరు మార్చి కేఎం మాల్టా అని పెట్టారు. కొత్త వెబ్సైట్ వచ్చింది. ఆ వెబ్సైట్లో ఎన్నిసార్లు చూసినా కూడా 15 kg ఏమో చెక్-ఇన్ ప్యాకేజ్కి €20 చూపిస్తున్నాడు. ఎన్నిసార్లు పేమెంట్ చేసినా పేమెంట్ తీసుకోవట్లేదు. సరే కదా కౌంటర్ నుంచి పే చేయొచ్చు అని చెప్పి వీడికి వస్తే €40 మింగేసినారు. €20కి €40 సంబంధం లే. 3,600 గాన్. మా చెత్త. ప్రాపర్ మెయింటెనెన్స్ అని ఉందా అంటే అసలు ఆ మెయింటెనెన్స్ కూడా లేదు. గందరగోళం. ఏ క్యూలైనా ఎటుపోతుందో అర్థం కావట్లేదు. సో మొత్తానికైతే అట్లా €40 చదివించుకున్నా. ఇంకా పదండి ఆమ్స్టర్డామ్ వైపు వెళ్దాం. ఓవరాల్గా చూసుకుంటే ఫ్లైట్ 12,000 పెట్టేసుకోండి. ఇంకా 3.5 hour జర్నీ. పదండి. అండ్ ఫైనల్ వర్డ్స్ అబౌట్ మాల్టాలో జాబ్స్ పరిస్థితి ఏంటి అంటే, ఇక్కడ 2 రకాలు ఉన్నాయి. ఒకటి జెన్యూన్ ఏజెన్సీ ఆర్ జెన్యూన్గా ఎవరైనా తెలిసిన వాళ్ళు త్రూ వస్తే పరిస్థితులు పర్లేదు, ఖర్చులు పోను ఎంతో కొంత అయితే మిగులుతున్నాయి. బట్ ఎవరైతే ఈ ఏజెన్సీకి డబ్బులు కట్టడం ఇలాంటివి చేసి వస్తున్నారో వాళ్ళు ఎక్కువ నష్టపోతున్నట్టు అనిపిస్తుంది. ఎందుకంటే వాళ్ళు ఏజెన్సీకి డబ్బులు ఎక్కువ కట్టడం, దానికి ఇంట్రెస్ట్ కట్టడం, అక్కడ మాల్టాలో కాస్ట్ ఆఫ్ లివింగ్ ఎక్కువ అవడంతో వాళ్ళకి మిగిలేదు ఏమి ఉండదు. ఇంకా క్లియర్గా చెప్పాలంటే వాళ్ళు ఒక 2-3 years వాళ్ళకి వెట్టి చాకరీ చేయడమే. ఆ ఇంట్రెస్ట్లు కట్టడం కానీ, తెచ్చుకున్న అప్పు కట్టడం కానీ. అండ్ మెజారిటీ ఆఫ్ ద వాళ్ళు కూడా తీసుకొచ్చి వాళ్ళని డెలివరీ బాయ్స్గా పెడుతున్నారు. అక్కడ వాళ్ళకి జరిగే నష్టం ఏంటంటే వాళ్ళకి వచ్చే ఇన్కంలో 30 to 40% వాళ్ళు తీసుకోగా, దానికి పోను ఆ డెలివరీ జాబ్కి అంటే ఆ డెలివరీ జాబ్ చేయడానికి ఏదైతే ఫ్యూల్ అవసరమో దాన్ని కూడా వాళ్ళే పే చేసుకోవాలి. సో ఇవన్నీ కొంచెం ప్రాపర్గా డీటెయిల్గా కనుక్కొని వస్తే బెటర్. ఇంకా అల్టిమేట్గా జనాలని మోసం చేసి వాళ్ళ డబ్బులు లాక్కోవడమే మా పని అన్నట్టుగా కొంతమంది బిహేవ్ చేస్తున్నట్టుగా నాకు అనిపించింది. ఫస్ట్ డేనే నేను మన వాళ్ళతో మాట్లాడించడానికి ట్రై చేశాను. బట్ వాళ్ళు ప్రాపర్గా మాట్లాడడానికి ఇష్టపడలేదు కెమెరా ముందు. సో ఇంకా నేను వాళ్ళ ఫీడ్బ్యాక్ తీసుకుని నేను ఇది మీకు చెప్తున్నాను. ఓకేనా. అఫీషియలీ వెల్కమ్ టు నెదర్లాండ్స్ క్యాపిటల్ ఆమ్స్టర్డామ్. నాకు తెలిసి పేరు తెలియని వాళ్ళు చాలామంది ఉండాలనుకుంటాను. యూరోప్ అనగా టక్కున గుర్తొచ్చే పేరులో ఒకటి ఆమ్స్టర్డామ్. వన్ ఆఫ్ ది మోస్ట్ పాపులర్ టూరిస్ట్ డెస్టినేషన్. అండ్ మన ఇండియన్ టైంతో కంపేర్ చేస్తే 3.5 hours వెనకాల ఉంటుంది. ఇప్పుడు మనం తిరిగిన లాస్ట్ 4-5 గంటలకి దీనికి పెద్ద టైం డిఫరెన్స్ ఏం లేదు. మాట్లాడే లాంగ్వేజ్ డచ్. అండ్ ఇక్కడ నుంచి నేనుంటున్న హాస్టల్ వచ్చేసి 14 kilometers. స్ప్రింటర్ లాంటివి తీసుకుని వెళ్ళొచ్చు. అంటే కైండ్ ఆఫ్ మెట్రో అనుకోండి అది. బట్ అదైతే 2 మారాలి. అదే బస్ తీసుకున్నాం అనుకోండి, ఒక 5 minutes వాక్ చేస్తే సరిపోతుంది అక్కడ నుంచి. అట్లా బస్ తీసుకుని సిటీలోకి వెళ్ళేసి కొన్ని ప్లేస్ విజిట్ చేయాల్సినవి ఉన్నాయి. విజిట్ చేద్దాం 1 by 1 ఇంకా. అండ్ కరెన్సీ కూడా మాట్లాడాల్సిన పని లేదు, ఈరోజుతోనే మేనేజ్ చేయొచ్చు. అండ్ నిన్న కొంచెం కాఫీ తాగకుండా ఉంటే బాగుండేది. లాస్ట్ 3 రోజుల్లో లైన్ కాఫీ తాగాను. ఇది ఇంపాక్ట్ కొడుతుంది నాకు కాఫీ తాగినప్పుడు బాగానే ఉంటుంది, కానీ తర్వాత స్లోగా గొంతులో స్టార్ట్ అవుతుంది ఇరిటేషన్ గొంతు అయితే. అసలు మాట్లాడడానికి కూడా వస్తుంది, బలవంతంగా మాట్లాడుతున్నా. ఈ ఆమ్స్టర్డామ్ మామూలు ఎక్స్పెన్సివ్ కాదు. 1 day టికెట్ అయితేనేమో €18 అంట, 2 day అయితేనేమో 24, సింగిల్ జర్నీ అయితేనేమో €6.5 అంట. నేను నాకు 2 days తీసుకుంటే వర్త్ అవుతుంది నాకున్న స్కెడ్యూల్కి. ఏం చేస్తాం, వచ్చేసింది 2 days పాస్. ఇంకా చూద్దాం ఏమాత్రం వాడతామో దీన్ని. ఒక 4 సార్లు వాడినా వర్త్ అయిపోతుంది. ఏం కాదు. బాగుంది ఎయిర్పోర్ట్. ట్రైన్ టికెట్స్, బస్ టికెట్స్, బస్ స్టాప్స్. క్యాబ్లు అయితే బీభత్సం ఎక్స్పెన్సివ్, €65. అండ్ ఇదే బలపెట్టాడు కార్ పైన. వచ్చేసింది బస్సు కూడా.
ఇంకా ఎక్కేసి వెళ్దాం. వచ్చేసాం. బస్ ఇన్ అండ్ అవుట్ రెండు ట్యాప్ చేయడం మర్చిపోవద్దు వాటిపైన. ఇది వచ్చేసి లెండా ప్లైన్ ఏరియా. చూస్తూనే అర్థమైపోతుంది హ్యాపెనింగ్ ప్లేస్ లాగా ఉంది అండ్ సెంటర్ లాగా ఉందని చెప్పి. ఇంకా పదండి హాస్టల్కి వెళ్దాం. ఇప్పుడు వచ్చేసి ఈ ఆమ్స్టర్డామ్ గురించి కొన్ని ఫ్యాక్ట్స్ తెలుసుకుందాం. ఆమ్స్టర్డామ్ వచ్చేసి మనం ఎప్పుడైతే సముద్రం మట్టానికి అంటే అబోవ్ సీ లెవెల్, బిలో సీ లెవెల్ అని మాట్లాడతాం కదా, అలా మాట్లాడినప్పుడు ఈ ఆమ్స్టర్డామ్ సిటీ మేజర్ పార్ట్స్ వచ్చేసి బిలో ద సీ లెవెల్స్ ఉంటాయి. 2 meters 3 meters అలాగా. షాకింగ్లీ రెటోడామ్ అని ఉంటుంది, అది వచ్చేసి 8 meters నియర్లీ బిలో ది సీ లెవెల్ ఉంటుంది. అంటే ఫ్లాట్ సర్ఫేస్కి కూడా కిందిగా ఉంటుంది ఇదంతా కూడా. అండ్ ఇంకో ఫన్ ఫ్యాక్ట్ ఏంటంటే ఆమ్స్టర్డామ్లో అండ్ యావరేజ్గా ప్రతి వ్యక్తి దగ్గర 3 cycles ఉంటాయి. ఒకటి వచ్చేసి అఫీషియల్ వాళ్ళ ఆఫీస్ వెళ్ళడానికి అలాంటిది, అండ్ ఇంకోటి వచ్చేసి స్పోర్ట్స్ పర్పస్ యూజ్ చేయడానికి, అండ్ ఇంకోటి వచ్చేసి థర్డ్ వన్ కొంచెం ఏదైనా పాతబడింది లైక్ చిన్న చితక పనులు చేసుకోవడానికి, సూపర్ మార్కెట్ వెళ్ళడానికి కానీ దానికి కానీ దీనికి కానీ. సో భలే ఉన్నాయి ఇవన్నీ వింటూ ఉంటే వింతగా అనిపించింది కూడా నాకు. వావ్, ఈ ఫ్లవర్ చూడండి అద్దరిపోయినాయి కదా. యాక్చువల్లీ ఫ్లవర్స్ దగ్గర నేనేం చేస్తున్నాను చెప్తా. ఫస్ట్ చూడండి చాలా బాగున్నాయి అసలు, ఎంత కలర్ఫుల్గా కనిపిస్తున్నాయి. హాస్టల్కి పక్కనే ఈ పార్క్ ఉంది, వండేల్ పార్క్ అని. ఇందులోకి వచ్చా ఇంకా ఎందుకంటే హాస్టల్ చెక్-ఇన్ 3 కంట 1 అవుతుంది. ఆ వేస్ట్ గాడు మనం ఏం చేస్తామంటే టైం ఉంది కదా అంటే బ్యాగ్ పెట్టడానికి ట్రై చేస్తాం కదా, వాడు ఒక బ్యాగ్కి 6 euros అడుగుతున్నాడు. ఇంకా 2 పెడితే చచ్చిపోతామని చెప్పి ఒక బ్యాగ్ ఆడ పెట్టేది వచ్చా, పెద్ద బ్యాగ్ 6 euros, దారుణం. వచ్చేస్తాను హాస్టల్లోకి. ఇది రూమ్ నుంచి వ్యూ అండ్ బెడ్ వచ్చేసి మళ్ళీ పైదే. ఇది నేను బుక్ చేసే టైంకి వన్ ఆఫ్ ది కాస్ట్లీయెస్ట్ హాస్టల్, ఎందుకంటే 5,000 ఆల్మోస్ట్ 6,000 రూపీస్ పడింది. ప్లస్ ఇక్కడికి వచ్చిన తర్వాత 7 euro పర్ నైట్ ట్యాక్స్, అంటే 6,700 రూపీస్ పర్ నైట్. ఆమ్స్టర్డామ్ మజాకా హాస్టల్ ఇంతమంది, 1 2 3 4 5 6, మళ్ళీ పక్కన ఒక 6, మొత్తం 12 మంది ఉండే ఒక రూమ్లో ఒక బెడ్కి ఇంచుమించు 7,000 పెట్టుకొని రౌండ్ ఫిగర్ కింద ఏమైంది. ఆ బ్యాగ్ కింద 5 euros తీసుకున్నాడు కదా బ్యాగ్ పెట్టినందుకు. పోనీ ఎన్ని ఇచ్చి ఏమైనా చేశాడంటే చిన్న లాక్, ఇందులో బ్యాగే పట్టదు. ఆ బ్యాగ్లో ఉన్న ఇంపార్టెంట్ వస్తువులు అన్నీ తీసి ఇందులో పెట్టేసుకొని బ్యాగులు ఆడ బెడ్ కింద పడేసి పోవాలి ఇంకా. ఓకే పదండి ఇంకా అట్లా ట్రామ్లు కుదిరితే బస్సెస్ అవి ఇవి చూసుకుంటూ ఆమ్స్టర్డామ్ని చుట్టేద్దాం వెళ్ళినంత వరకు. చూస్తునేసరికి టైం 4:30. నేను వెళ్ళి కొంచెం అన్నీ సెట్ చేసుకుని ఫ్రెష్ అప్ అయ్యి బయటకు వచ్చే లోపు టైం అయిపోతూనే ఉంటుంది. ఇంకా ఉన్న ఈ చీకటి అయ్యేంత వరకు లైక్ ఇట్లా చీకటి అయ్యేసరికి 9 10 అవుతుంది. 4-5 hours కూడా వెళ్ళినంత వరకు కొన్ని ప్లేస్ని అట్లా ఎక్స్ప్లోర్ చేద్దాం 1 by 1. అదే ఇంకా ఆ 24 hours లైక్ 2 days కార్డ్ తీసుకున్నాను కదా, దాన్ని వాడదాం. అట్లా ముందుకు సాగానే 2 కనిపిస్తుంది మనకి. లెఫ్ట్ సైడ్లో వచ్చేసి ఒక కెనాల్. మనకి ఆమ్స్టర్డామ్లో ఎక్కువ కనిపించేది ఏంటంటే అంటే ఇలాంటి కెనాల్స్, ఎందుకంటే 1588 నుంచి 1672 అంటే ఆల్మోస్ట్ ఒక ఎర్ర అంతా కూడా ఈ డచ్ వాళ్ళ దాంట్లో ఈ ట్రేడ్కి అండ్ మిలిటరీ ఆర్మీకి లైక్ మిలిటరీ ఫోర్సెస్కి అండ్ గ్రోయింగ్ పాపులేషన్ని దృష్టిలో పెట్టుకుని ఇలాంటి కెనాల్స్ చాలా పెట్టారు. అండ్ వాళ్ళ ట్రేడ్కి ఇది అప్పట్లో చాలా హెల్ప్ అయింది కూడా. సో ఇలాంటివి చాలా కనిపిస్తుంటాయి. అండ్ కొంచెం ముందర చూస్తుంటే మీకు పైన బోర్డు కనిపిస్తుంది, హ్యాండ్ కేన్ అని చెప్పి, సమ్ కైండ్ ఆఫ్ బీర్. ఇది ద మోస్ట్ పాపులర్ అనుకుంటా. దానికి సంబంధించింది బ్రూవరీ లాంటిది ఉందా మరి లేకపోతే కైండ్ ఆఫ్ ఏదో ఉంది. ఇది దీంట్లోకి వెళ్ళి కరెంట్ ఎక్స్పీరియన్స్ కూడా చేయొచ్చు. చూద్దాం ఒకసారి వెళ్ళేసి లోపలికి ఎట్లా ఉంటుందో ఏంటో ట్రై చేద్దాం.
మనం ఎట్లా తాగం కాబట్టి పోయి వేస్ట్, బట్ స్టిల్ ఒకసారి ఓవర్ వ్యూ ఎక్కడైనా చూపించే ఛాన్స్ దొరుకుతుందేమో ట్రై చేస్తాను. హ్యాండ్కిన్ బ్రూవర్స్ అక్కడ రాసినాను పైన. అనుకుంటూనే ఉన్నా, వచ్చాను, టికెట్స్ సోల్డ్ అవుట్ అంట, 23 euros అంట. పైకి వెళ్ళి మొత్తం ఎక్స్పీరియన్స్ చేయొచ్చు బ్రూవరీ అంతా ఎట్లుంటుంది ఏంటి అనేది. పైన ఎక్స్టెన్షన్ ఉందంట, అది అంటే మళ్ళీ 5 euros అండ్ బోట్ టూర్ వస్తుందంట, దానికి సంథింగ్ మళ్ళీ ఎక్స్ట్రా అంట. చూద్దాం రేపు ఏమైనా ఛాన్స్ దొరుకుతుందా మళ్ళీ. ఇప్పుడు మెట్రో బంతు, ఇందాక ట్రామ్ బంత్ అయింది, ఇప్పుడు మెట్రో బంతు. కార్డు చూసుకున్నాం కదా, దాన్ని వాడొద్దాం మరి. మినిమం నెక్స్ట్ ప్లేస్కి వెళ్ళాలంటే నియరెస్ట్ స్టాప్ వచ్చేసి మెట్రోనే. మెట్రో వాడదాం ఇప్పుడు. ఇంకా 24 euros లూకనే వచ్చినాయి మరి. బా, ఇది అదిరిపోయింది చూడండి. మెట్రో లైన్ మ్యాప్ అంతా అక్కడ ఇచ్చేసింది కదా ఆ వాల్కి. ఇప్పుడు ఇంకొకటి ఉండి వెళ్ళిపోయింది, బట్ ఏ ట్రైన్ వస్తుంది, ఎక్కడ స్టార్ట్ అవుతుంది, ఎక్కడ ఎండ్ అవుతుందో చూడండి. మస్తుంది, ఇది అదిరిపోయింది, నాకు బాగా అనిపించింది. అండ్ వీళ్ళు చెప్పినా కదా, అండర్ గ్రౌండ్ మెట్రోలు మామూలుగా ఉండవు వీళ్ళవి. మొత్తం మోడర్న్గా మెరిసిపోతున్నాయి మెట్రో స్టేషన్స్. ఇందాక ఒకటి చూపిద్దాం కూడా లెఫ్ట్ సైడ్లో ఉండిపోయింది. ఆ మెట్రో స్టేషన్ది ఎస్కలేటర్ ఉంటుంది కదా, ఇట్లా ఎస్కలేటర్ అనుకోండి. ఇటువైపు అంతా ఏం చేసినానంటే ఒకప్పటివి స్టోన్స్ కానీ పనిపోయిన క్రాకరీ కూడా మొత్తం డిస్ప్లేలా పెట్టేసినారు. మస్తు అనిపించింది నాకు చూడడానికి నీట్గా. ఇది రోకీ ఏరియా, ఇది జస్ట్ 1 స్టాప్ రైడ్ మెట్రోది. సింపుల్గా వచ్చేసినాం. నేను ఇప్పుడు ఒక ప్లేస్కి వెళ్తున్నాను, బీజింగ్ హాఫ్ అనేది ఉంటుంది ప్రొనౌన్సియేషన్. అది చూడడానికి బాగుంటుంది ప్లేస్. కొంచెం సన్లైట్ ఉంటే బాగుంటుంది. ఈరోజు ఎంతో వెదర్ అంతా కూల్గా ఉంది. దానికి తోడు నా గొంతు ఒకటి బాగా ఇరిటేట్ చేస్తుంది. అంత కంఫర్టబుల్గా చేసుకోలేకపోతున్నాను నా పని ఈరోజు ఎందుకో. ఆ ప్లేస్ అంతా కూడా బాగుంటుంది. అది జస్ట్ కొద్దిగా వాక్, ఒక 5 to 10 minutes వాక్ చేస్తారంటే ఆ స్ట్రీట్లో ఉంటారు. ఆ స్ట్రీట్ అంతా కూడా కొంచెం ప్రాముఖ్యత పొందిందనే చెప్పొచ్చు. నేను వెళ్ళాల్సిన ప్లేస్కి వెళ్తుంటే ఆన్ ద వేలో ఇది కల్వర్ స్ట్రీట్ అంట. మొత్తం లైక్ కైండ్ ఆఫ్ షాపింగ్ ఇదంతా ఉంది చూడండి. ఎక్కడ చూసినా షాపింగ్. ఎంత షాపింగ్ చేస్తాం రా నాయన. అందులోనూ అసలు మామూలు రేట్లు లేవు తెలుసా ఇక్కడ. వచ్చేసాం చూడండి. ఇది వచ్చేసి ఫార్మర్ రిలీజియస్ ఉమెన్స్ స్ట్రీట్ అంట, డేటెడ్ 14th century. అదంతా అట్లే ఉంది చూడండి. రాగానే స్ట్రీట్లకు అంతా డిఫరెంట్గా ఉంది వైబ్ అంతా. హౌసెస్ అన్ని చూడండి, బాగుంది స్ట్రీట్ అంతా డిఫరెంట్ వైపుతోని. యాక్చువల్గా అయితే స్ట్రీట్ ఇంకా ప్రాపర్ చూడాలంటే ఇందులోకి వెళ్ళాలి, బట్ ఇది క్లోజ్. 5:30కి ఏమో క్లోజ్ అంట. అన్నీ క్లోజ్లో తగులుతున్నాయి కదా ఏంటో. ఇది చూడండి, మొత్తం ఆమ్స్టర్డామ్లో ఆర్కిటెక్చర్ అంతా మళ్ళీ వేరేలాగా ఉంది. ఇళ్ళని చూస్తే చెప్పేసి ఆమ్స్టర్డామ్లో ఉన్నామా, నెదర్లాండ్లో ఉన్నామని. మీకు ఇన్ని వీడియోలు చూస్తారు కదా, ప్రతి సిటీ కంట్రీకి వెళ్ళినప్పుడు కొంచెం ఆర్కిటెక్చర్, ఆ వే ఆఫ్ ఇల్లు కన్స్ట్రక్షన్ మొత్తం మారిపోతుంది. మీరు చూస్తే అర్థమవుతుంది అనుకుంటా ఆల్రెడీ. మీకు ఇందాక చెప్పాను కదా మొత్తం ఇట్లా సెట్ చేసి పెట్టినారని చెప్పి. ఇదిగోండి, ఇది ఎంత బాగా సెట్ చేసినారు చూడండి మొత్తం. ఐ థింక్ మీకు ప్రాపర్ క్లియర్గా ఉందనుకుంటా. ఆ యాంకర్ కానీ, అప్పుడు వాళ్ళ సెరమిక్ ప్రోడక్ట్స్ కానీ, మట్టితో చేసిన వస్తువులు కానీ, కుండ లాంటి వస్తువులు కానీ, ఏంటి ఫాజిల్స్ లాగా ఉన్నాయి. మరి ఏంటి అవి జంతువులవి అనుకుంటా. సో అట్లా మొత్తం సెట్ చేసి పెట్టినారు చూడండి అక్కడ. చాలా బాగా అనిపించింది అది. ఇదంతా సెంట్రల్ ఏరియా ఆఫ్ నెదర్లాండ్స్ అనుకోండి.
మెట్రోస్ కానీ రైల్వే స్టేషన్స్ కానీ ఈ క్రూజెస్ కానీ చాలా ఉన్నాయి ఇక్కడంతా. ఈ స్టోర్ పేరు ఏంటో కానీ నేను స్క్రీన్ మీద ఇస్తాను చూడండి, బయట నుంచి తీసి. డెడ్ చీప్ ఉన్నాయి చాలా, అంటే $1-2 €1-2 చాలా ఐటమ్స్ తీసుకోవచ్చు, చిన్న చిత్క స్నాక్ ఐటమ్స్ లాంటివి. ఈ నెదర్లాండ్లో ఉన్న కాస్ట్కి ఇది బెస్ట్ అవుతుంది, ట్రై చేయండి. ఇది చూడండి, ఇట్లా కట్ చేసిన ఫ్రూట్స్ ఉన్నాయి €2, €2.5, €1. చలో దట్స్ ఇట్ ఫర్ టుడే. నేను కొంచెం ప్లేస్లు వెళ్ళాను, ఎక్కడికి వెళ్ళినా కూడా క్లోజ్ ఉంటుంది. అవి కింద చూపిస్తాను క్లోజ్ అని చెప్పా, ఎక్కడికి పోయినా క్లోజ్ అని చెప్తే బాగోదు అని చెప్పి నేను వచ్చేసాను. ఇంకా ఎందుకంటే నాకు హెల్త్ కొంచెం అంత మాత్రంగా ఉంది ఈరోజు. ఐ థింక్ నాకు కొంచెం రెస్ట్ అవసరం, కొన్ని మెడిసిన్స్ వేసుకొని పడుకుంటా. ఆ గొంతు ఒక సెట్ అయితే చాలు, నాకు గొంతు కొంచెం ఫీవరిష్గా ఉంది. ఎందుకంటే రేపు ఎంటైర్ డే బయటకు వెళ్ళేది ఉంది, మార్నింగ్ వెళ్తే నైట్ వరకు బయటే ఉంటాను. సో అది డిస్టర్బ్ అవ్వకుండా ఉండాలంటే ఇప్పుడు కొంచెం డిస్టర్బ్ అయినా పర్లేదు స్కెడ్యూల్. ఇక అందుకోసం వచ్చేసిన ఆల్రెడీ టైంకి 8:30 తెలియట్లేదు కానీ 8:30. ఓకే, దట్స్ ఇట్ గైస్, సీ యు నెక్స్ట్ వీడియో, బై బై, టేక్ కేర్.